అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కపిల తీర్థానికి వచ్చేసాము. ఫస్ట్ తిరుపతికి వెళ్ళే ముందు కపిల తీర్థంలో వీలైతే స్నానం చేసి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరుపతి వెళ్ళాలి. ముందు కపిలేశ్వరుని అయితే దర్శించుకోవాలి. సో అందుకని మేమైతే మార్నింగ్ ఫస్ట్ కపిల తీర్థంలో స్వామివారిని దర్శించుకుందామని ఇక్కడైతే వచ్చాము. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఫ్లడ్స్ అవి వచ్చాయి అనేసి న్యూస్ అయితే వచ్చింది. సో అందుకనే మరి స్నానం చేయడానికి ఇక్కడ కుదరదో అని మేము రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మార్నింగ్ 5:30 అవుతుంది టైము. ఆ టైంకి అయితే దర్శనంకి అయితే వచ్చాము కపిల తీర్థానికి. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిచారు. ఈ లింగం అన్నది అగ్నిలింగము. ఇది పాతాళ లోకం నుండి భూమిని చీల్చుకుంటూ పైకైతే వచ్చింది ఈ లింగము. అలా పెరిగిపోతుంటే కామధేనువు తన గిట్టెలతో కపిలేశ్వర స్వామి ఈ లింగాన్ని అయితే అణిచింది. అందుకే ఆ లింగం అన్నది ఆగింది, లేకపోతే అలానే పెరిగిపోతుండే. ఇగోండి ఇక్కడ కామధేనువు అవన్నీ బొమ్మలు అయితే మనకి క్లియర్గా అయితే ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. ఈ కపిల తీర్థంలో మెయిన్గా ఏంటి అంటే పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి ఈ కపిల తీర్థంలో స్నానం అయితే చేసి తర్వాత స్వామివారిని దర్శించాలి. అది చాలా విశేషం. ఇంతకు ముందు కాలంలో అలానే ప్రతి ఒక్కరు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే పితృదేవతలకి తర్పణాలు అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పట్లో అది అన్నది తగ్గింది. కానీ ఈ మధ్యన ఇంతకుముందు గుడికి పెద్ద రష్ ఉండకపోతుండే, చాలా ఫ్రీగా ఉంటుండే ఖాళీగా. కానీ ఈ మధ్యన కొద్దిగా క్రౌడ్ బాగానే ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఈ టైంలో దర్శనానికి వెళ్ళినాం కాబట్టి మాకైతే దర్శనానికి ఒక 10 మినిట్స్లో అయిపోయింది. లోపల అభిషేకం అవుతుండే. సో అభిషేకం అయ్యే వరకు అయితే మేమైతే లోపల కూర్చున్నాము. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు దర్శనం అయితే. చాలా విశేషంగా జరిగింది వెళ్ళేసరికి, అలా అభిషేకం అయ్యేసరికి. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కపిల తీర్థమే. ఈ తీర్థం అన్నది చాలా విశేషం, గంగా నది. ఇక్కడ ఈ స్వామివారు కపిల మహర్షి పూజించారు, పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించారు కాబట్టే ఇది కపిలేశ్వర స్వామి ఆలయం అయితే అయింది. ఇక్కడ వచ్చిన ఈ గంగా కపిల తీర్థం అయితే అయింది. మెయిన్ ఏంటంటే ఈ తీర్థంలో స్నానం అన్నది చాలా ఇంపార్టెంట్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడనే స్నానం చేసి స్వామివారిని దర్శించి తర్వాత తిరుపతి అయితే వెళ్ళాము. కానీ ఈసారి స్నానం చేయడానికి ఉంటుందో వీలు ఉండదో అని ఇంకా డౌట్ తోటి ఇంకా కుదరలేదు. కానీ దర్శనం అయితే బాగా జరిగింది. లోపల అయితే దర్శనానికి అయితే వెళ్ళి అక్కడ అలానే పక్కన చాలా ఇంకా శివలింగాలు, అలానే రాగి చెట్టు అవన్నీ ఉంటాయి. వాటికి ప్రదక్షిణ చేసి అన్ని దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే తెల్లారింది. ఆ రోజు ఇంకా చిన్నగా తుప్పర్లాగా వర్షం అయితే స్టార్ట్ అయింది. బాగా మంచు చలి బాగుండే మేము వెళ్ళిన టైంలో అయితే. అలానే ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే ఒకటి ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయట అలానే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఆంజనేయ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. అన్ని దగ్గర దర్శనాలు అయితే బాగా జరిగాయి. కొండ మీద వెంకటేశ్వర స్వామి వెలుస్తారని ముందే ఆ పరమేశ్వరుడు ఇక్కడ కపిల తీర్థంలో వెలిచారు. ఈ గుడి కూడా చాలా అద్భుతం. అసలు పాతాళ లోకం నుండి భూమి మీదకి వచ్చింది అంటే ఎంత గొప్ప అసలు అద్భుతం అసలు నిజంగా. అది కూడా కామధేనువు గిట్టెలతో అమర్చడం వల్ల అది ఆగిపోయింది. అలాగే కామధేనువు అంచిన ఆ గుర్తులు కూడా ఇప్పటికీ కనిపిస్తాయంట. శివకేశవులకు అసలు భేదం లేదు. అందుకే పైన ఆ గోవిందుడు ఉంటే కింద ఈ శివయ్య ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ దర్శనం అయితే చేసుకొని అలా తర్వాత తిరుపతి వెంకన్న స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. చాలా అద్భుతమైన గుడి అసలు. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఫస్ట్ ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలానే ఇంకొక నలుగురికి షేర్ చేయండి.
ఈ గుడి గురించి మీకు ఇంకా ఏమైనా విశేషాలు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలానే ఇంకొక విషయం, లోపల కపిలేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పక్కన కామాక్షి అమ్మవారు ఉంటారు. అక్కడ అమ్మవారికి దర్శించుకొని అక్కడ ద్వారం నుంచి కొంచెం బయటకు వచ్చినట్టయితే అక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయి. పార్వతికి పరమేశ్వరుడికి మధ్యన కుమారస్వామి ఆడుకుంటుంటాడు తల్లిదండ్రుల మధ్యన. అది చూసి పిల్లలకి చూపించి అలానే మనం నమస్కరించుకున్నట్టయితే పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దూరం అవుతాయి. చాలా విశేషం, అది మిస్ అవ్వకండి. జై శ్రీరామ్.